ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కోట శ్రీనివాసరావు సినీ రాజకీయాల్లోనూ రాణించారు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని అనుకున్న నాటకాల్లో అడుగు పెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగింది. ఈయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకులో పనిచేసేవారు. 1999-2004 వరకు బీజేపీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1966లో రుక్మిణితో వివాహమైంది. వీరికి 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేసిన ఆయన అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు. తన సినీ ప్రస్థానంలో భిన్నమైన పాత్రలు పోషించి సినీ ప్రియులను అలరించారు. ప్రతి నటుడి కెరీర్లో ఏదో ఒక సినిమా వివాదమవుతుంది. రాజకీయాలపై అంతగా అవగాహన లేని కోట తన కెరీర్ ఆరంభంలో చేసిన మండలాధీశుడు మూవీ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాలో ఎలా అవకాశం వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి తదితర విషయాలను కోట ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పి. చంద్రశేఖర్ రెడ్డి గతంలో నా పిలిపే ప్రభంజనం అనే సినిమా తీశారు. అందులో ఎన్టీఆర్గా, కైకాల సత్యనారాయణ, చంద్రబాబుగా, నూతన ప్రసాద్, భూతాల రాజుగా నేను యాక్ట్ చేశామని, ఆ సినిమాలో రామారావు చెప్పినట్లు ఒక డైలాగ్ చెప్పానన్నారు. అది ప్రేక్షకులకు బాగా నచ్చిందని, నిజం చెప్పాలంటే ఆ రోజులో నేను పరిశ్రమకు కొత్త, ఇండస్ట్రీలోకి వచ్చి 1.5 ఏళ్ల మాత్రమే అయ్యింది. రాజకీయాలు, ఇండస్ట్రీలోని ఇతర అంశాలపై పెద్దగా అవగాహన లేదు. నా పిలిపే ప్రపంచనం చూసి ప్రభాకర్ రెడ్డి మండలాధీశుడిలో నాకు అవకాశం ఇచ్చారు. మొదట్లో చేయననే చెప్పాను. అదే సమయంలో బ్యాంక్ వాళ్ళు ఉద్యోగానికి వస్తావా రావా అని ఒత్తిడి చేశారు అన్నారు. మహాత్మా గాంధీ లాంటి పాత్ర చేసి ఉంటే కాసేపు చూసి మర్చిపోతారు. రామారావు అంటే అప్పటి ముఖ్యమంత్రి, ఆయన తెలియని వారు ఎవరూ లేరు. ఆయన పాత్ర పోషించే అవకాశం దొరికిందని, సక్సెస్ అయితే అంతా బాగానే ఉంటుంది అని, లేని పక్షంలో మన ఉద్యోగానికి మనం వెళ్ళిపోదామనుకున్నారు అని చెప్పారు. ఆ సినిమా మొత్తం చూస్తే ఎన్టీఆర్ను ఎక్కడా విమర్శించే విధంగా ఉండదు. కేవలం ఆయనకు ఎదురైన సంఘటనలు, ఇతరులతో ఆయన వ్యవహరించే తీరు వంటివి మాత్రమే అందులో చూపించామని, ఆ సినిమా విడుదలయ్యాక 1 ఏడాది పాటు ఎంతో ఇబ్బంది పడ్డానన్నారు. మా పెద్దమ్మాయిని చూసేందుకు విజయవాడ వెళ్తే అదే సమయంలో ఎన్టీఆర్ రైల్వే స్టేషన్కి వచ్చారు. ఆయన్ను చూడడానికి వచ్చిన అభిమానులు కొందరు నాపై దాడి చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకొని స్టేషన్ బయటకు వెళ్ళిపోయానని, అప్పుడు ఒకంత బాధపడ్డాను అని, సినిమా తీసిన వాళ్ళు, కథ రాసిన వాళ్ళు బాగానే ఉన్నారు. నటుడిగా చేసినందుకు నన్నెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారనుకున్నా. అందుకు కోపం వచ్చింది. ప్రోత్సహించిన ఎన్టీఆర్. ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ కోసం ఎన్టీఆర్ చెన్నైకు వచ్చారు. అదే సమయంలో చెన్నైలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకు కనిపించవద్దని నాకు చాలామంది చెప్పారు. నేను ధైర్యం చేసి ఆయన్ని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నానన్నారు. నువ్వు గొప్ప నటుడివని విన్నాను బ్రదర్, నువ్వు మరెన్నో గొప్ప పాత్రలు పోషించాలి అని ప్రోత్సహించారు. ఆయన మాటలకు వెంటనే కాళ్ళపై పడిపోయా. ఆ తర్వాత కొంతకాలానికి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్లో త్రివిక్రమార్కరావు నాకు అవకాశం ఇచ్చారు. ఈ రోల్కు కోట శ్రీనివాసరావు సెట్ అవుతారు, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే తీసుకుందాం అని బాలకృష్ణ అడిగితే తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఆ విధంగా ఆయన సినిమాలో నటించా అని అన్నారు. మండలాధీశుడు వల్ల ఏర్పడిన సమస్యపోయింది అని కోట శ్రీనివాసరావు గతంలో వెల్లడించారు. నాకేసీ లేదే నిద్ర పట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలర్ ఏదో పెట్టించండి. ఈ డబ్బు ఇచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు 1 నెల రోజులు ఉంటానంటున్నారు. భోజనానికి వాటికి మరి కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా, తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా, నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు. భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్కి లేఖితనము, పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాను. సంతోషం.
ఆ అమ్మాయి మా అమ్మాయి పద్మ. ఐసి పెళ్లి ఏర్పాట్లు చూస్తున్నారా? చిత్తం కృష్ణమూర్తి అనే ఓ కుర్రాడికిచ్చి చెయ్యాలని రాత్రే నిర్ణయించుకున్నాం. వెరీ గుడ్ వెరీ గుడ్. అతని పేరేమిటన్నారు? కృష్ణమూర్తి కదూ? అయ్యా ఈ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నాడో? ఇదేంటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ. మా నిష్ఠదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడ కట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయలు 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయలు 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావురా దొడ్డికాల దద్దమ్మ. నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు దేనికిరా? నువ్వే ఉంచుకో, రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని. వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత. ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా? తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద ఓ పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులెమ్మట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలా మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి? ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి. ఎవరికండి టీ 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 తీయండి. బావా ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीबो जी, अच्छा चाय पीबो जी. 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 నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెలించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి పెద్దవి నువ్వు. ఎర్రటి ఎండలో